ఈ మార్కెట్ ఆర్డర్ తీసుకోండి. ఓకేనా? సో 170, 168 ఉంది. ఒక 15 రూపీస్ ఎస్ఎల్ తో ట్రై చేయండి. 168, 183 టార్గెట్. గైస్ 175, 176, 177, 178. గైస్ 180 బాబు. 181, 182 టార్గెట్ డన్. హలో తెలుగు డేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఈరోజు డే 116 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నాం. ఈ రోజు అయితే మనం పర్ఫెక్ట్లీ సెకండ్ డే వరుసగా ప్రాఫిట్లో ఉన్నామండి. ఇది కంటిన్యూస్ సెకండ్ డే విన్నింగ్ స్ట్రీక్ అండి. ఫ్రైడే మనం ఒక మంచి ట్రేడ్ తీసుకున్నాం. సో అది 1:2, 1:3 అయితే ఇచ్చింది. అండ్ ఈ రోజు కూడా మనం ఒక 3 ట్రేడ్స్ తీసుకున్నాం. 2 టార్గెట్స్ కొట్టే, ఒకటి ఎస్ఎల్ కొట్టింది, ఒకటి 1:2 కొట్టింది, ఒకటి 1:1 కొట్టింది. ఓకేనా? ఒకటి కాస్ట్ 1:1 స్టాప్ లాస్ తీసుకుంది. ఓకే. సో ఓవరాల్గా అయితే మనం ప్రాఫిట్లోకి వస్తాం. అండ్ ఈ ట్రేడ్ ఎంత పర్ఫెక్ట్ ట్రేడ్ అంటే, సో టెలిగ్రామ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ లైవ్లో ఇచ్చిన ట్రేడే, సో లేట్ అయింది. సో అండ్ అగైన్ మనం 11:04కి మనం ట్రేడ్ ఇచ్చాం. 11:04కి అండ్ 11:33కి కూడా మూమెంట్ వచ్చింది. అండ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదండి. స్టాప్ లాస్ చూడండి, స్టాప్ లాస్ ఏం మార్చలేదు, మళ్ళీ స్టాప్ లాస్ మార్చాలనుకుంటారు. అండ్ 172 ఫస్ట్ టార్గెట్ డన్. అండ్ నెక్స్ట్ టార్గెట్ 184 అన్నాను, 184 కూడా కొట్టేసింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ చూడండి, 184 టార్గెట్ కొట్టేసింది. సో 1:2 డన్. అండ్ సో పర్ఫెక్ట్లీ క్లోజ్ చేసుకొని, సో 187లో కూడా చాలా మంది బుక్ చేశారు. అండ్ ఓవరాల్గా సో బెటర్ అయితే, బెటర్ ట్రేడ్స్ అయితే దొరికాయి. 1:2 టార్గెట్ డన్ అండ్ వితౌట్ ట్రైలింగ్ ఎస్ఎల్ పర్ఫెక్ట్లీ సో వచ్చాయి. సో ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే. బట్ రిజల్ట్ అయితే బెటర్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా మన టార్గెట్ అయిపోయినప్పుడు క్లోజ్ చేసుకోవడం బెటర్. తర్వాత చూడండి, సో మనం అనుకున్న దానికన్నా సో డ్రాస్టిక్గా చేంజెస్ ఉంటాయి మార్కెట్లో. మీరు ఏంటంటే గ్రీడీకి వెళ్ళద్దు. మార్కెట్లో మీరు అనుకున్న లెవెల్స్ ఫస్ట్ ఇది కదా, సో సెకండ్ ఇది కదా, అయిపోయింది, సో క్లోజ్ చేసుకున్నారు. మూడోది వచ్చిందంటే సమ్వాట్ క్వాంటిటీ బుక్ చేసుకొని ట్రయల్ చేయండి, చేయండి. ఇలా ఇలా చూడండి, మార్కెట్లో ఎక్కువ ట్రాప్సే ఉంటాయండి. సో మార్కెట్లో ఎక్కడ స్టాప్ లాస్ సెట్టింగ్ ఉందో వాటిని ఫైండ్ చేసుకోవడానికే ఉంటుంది. ఇక్కడ మేబీ ఇప్పుడు స్టాప్ లాస్ సెట్టింగ్ జరిగింది, ఇక్కడ నుంచి బయింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందరినీ రిమూవ్ చేసి పర్ఫెక్ట్లీ బయింగ్ కూడా సెటప్ చేసి మార్కెట్ వెళ్ళొచ్చు. సో ఏంటి, మనం ఇక్కడ ఉన్నాము, సో మన టార్గెట్ అయిపోయింది, బాటంలో పట్టుకున్నాం, టార్గెట్ కొట్టాం 1:2, 1:3. ఓకే, హ్యాపీగా క్లోజ్ చేసుకోవడం. అండ్ మండే కూడా, ఫ్రైడే కూడా మంచి ట్రేడ్ ఇచ్చాం. సో అరౌండ్ మనకి ఈ లెవెల్ దాకా వెళ్ళింది. మనకు అంత అవసరం లేదు, ఇక్కడ దాకా టార్గెట్ 1:3, 1:4 బుక్ చేసుకున్నాం, సరిపోయింది. సో ఇక్కడ ఒక టార్గెట్ అయింది 1:1 అండ్ ఇక్కడ ఒక టార్గెట్, 2 టార్గెట్లు అయిపోయాయి. ఓకే, పర్ఫెక్ట్లీ క్లోజ్ చేసుకున్నాం, డన్ ఫర్ ద డే. అండ్ ఓవరాల్గా 9 to 11 మీన్స్ 9 to 3:30 దాకా ఉండాల్సిన అవసరం లేదండి మార్కెట్లో. నీకు ఎంత, నీ బకెట్ ఎంత, నువ్వు అంత తోడుకొని సముద్రంలో నుంచి బయట వచ్చేయడం బెటర్. ఓకేనా? లేదు నేను సముద్రం ఇది వేస్తా, జోబీలు వేసేస్తా అంటే అవ్వదు పని. ఓకే. సో లైవ్ ట్రేడింగ్ వీడియో యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా, కోర్స్కి లైవ్ ట్రేడింగ్కి జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈసారి ఏంటంటే ఇక్కడైతే బయింగ్ క్రియేట్ చేసింది కదా, ఈ బయింగ్ అని ట్రాప్ అయిందంటే, ఈ లో బ్రేక్ అయితే ఇంకొంచెం స్టాప్ లాస్ అంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే ఇక్కడ స్టాప్ లాస్ అంటే ఉంది. సో అది కూడా మన స్టాప్ లాస్ దాటి వెళ్ళిపోద్ది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. సో అందుకనే మీరు యావరేజ్లు గీవరేజ్లు చెయ్యొద్దు. ఓకే, జస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉండండి అంతే. ఇప్పుడు చూడండి, యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్. ఓకే, ఇది మళ్ళీ ట్రాప్ చేసింది అనుకో, ఇంకా హైలైట్ బయింగ్ కి. ఈసారి మంచి బయింగ్ వస్తుంది. సెల్లింగ్ ఇక్కడంతా షార్ట్ చేసినారు, ఇక్కడ షార్ట్ చేసినారు. అగైన్ మంచి బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బోత్ సైడ్ ఎలిమినేట్ చేస్తూ, రిమూవ్ చేస్తూ, స్ట్రైక్ ప్రైస్ మారుస్తుంది. గైస్ అగైన్ ఈ మార్కెట్ ఆర్డర్ తీసుకోండి. ఓకేనా? సో 170, 168 ఉంది. ఒక 15 రూపీస్ ఎస్ఎల్తో ట్రై చేయండి ఈ రేంజ్లోనే. ఓకే, సో బై చేసుకోండి. మళ్ళీ మిస్ అయిందని చెప్పొద్దు, అక్కడే ఉంది, ఇంకా లాస్ట్లోనే ఉండింది. ఓకే, ఇంకా 2 పాయింట్లు కిందకే ఉంది. మిస్ అయిందని మాత్రం చెప్పొద్దు. మనకి ఇది ఎస్ఎల్ హిట్ అయితే డన్ ఫర్ ద డే పెట్టుకుంది అంతే. 168, 173, 168,
183 టార్గెట్. గైస్ ఇంత రెడ్ క్యాండిల్స్ పడ్డా ఇక్కడ ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది ఓకే. సో ఎలిమినేట్ చేస్తుంది బోత్ సైడ్స్. అగైన్ నేను అదే పాయింట్ మీద మెన్షన్ చేశాను. ఓకే, సో ఈ ట్రేడ్ అనేది లాస్ట్ ట్రేడ్ అనుకోండి. సో విత్ ఇన్ ద లిమిట్ ఉంటాం, డన్ ఫర్ ద డే పెట్టుకోండి. ఓకే, మీరు ఎక్కడ తీసుకున్న సేమ్ ఎస్ఎల్తో వెళ్ళండి. లాస్ట్ ట్రేడ్ యా ఎంట్రీ వచ్చి 167 to 168 అనుకోండి. సో స్టాప్ లాస్ అనేది ఇది పెట్టుకోండి. టార్గెట్ ఇది ఫస్ట్, సెకండ్ టార్గెట్ చెప్తాను. ఓకే, ఇందాక కూడా మనల్ని జస్ట్ ఎలిమినేట్ చేయడానికి ఆ ట్రేడ్ వచ్చి ఆ క్యాండిల్ వచ్చింది గైస్. ఓకే, చూద్దాం. ఎస్ఎల్ కొన్నా బ్రో. నువ్వు టాప్ లోనే కొంటున్నావు యశ్, మార్కెట్ ఆర్డర్లు పెట్టట్లేదా? అంటే ఇందాక లిమిట్ ఆర్డర్ పెట్టాను, మార్కెట్ ఆర్డర్లు కొడితే ఇంకొంచెం బెటర్ గానే వస్తాయి నీకు. అంటే పడుతుంది కదా ఆ ఫ్లోలో, ఆ ఫ్లోలో పడుతుంది కదా, నీకు బెటర్ గానే వస్తాయి. మార్కెట్ ఆర్డర్ అన్నాను కదా, నేను ఇందాక కూడా నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను, మార్కెట్ ఆర్డర్ అన్నా. ఎస్, నేను పుట్ సైడ్ ఇదండి ఈ లెవెల్స్ కింద చూస్తాను. ఓకేనా, సో ప్రీవియస్ గా మనకు మంచి మూవ్మెంట్ వచ్చింది కదా, సో అక్కడ దాకా బ్రేక్ అవ్వనంత వరకు సో నేను బై అండ్ డిప్స్ మార్కెట్ చూస్తాను. ట్రెండా? మార్కెట్ ట్రెండ్ నీకేం బయింగ్ ట్రెండే కదా, అప్ ట్రెండే ఉంది. కాకపోతే వచ్చిన సెల్లింగ్ కొంచెం స్ట్రాంగ్ సెల్లింగ్. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంతా నీకేంటి, సో బై అండ్ డిప్స్ మార్కెటే. సో ప్రతి పుల్ మీద బై చేసుకోవచ్చు. కాకపోతే నీకు వచ్చేది ఆ 10 పాయింట్లు 15 పాయింట్లు ఎస్ఎల్లో కాబట్టి సో కొంత నీకు ఉండేది ఎలిమినేట్ చేస్తుంది మార్కెట్. సినారియస్ అయి ఉన్నాయి ప్రెసెంట్. అంటే చాలా మంది పానిక్ అవుతున్నారండి లాసెస్ కి. ఓకేనా, సో మీరు ఒకసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత మీ లాస్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే ఓకేనా, ఈ ట్రేడ్ గురించి ఈ లాస్ గురించి ఆలోచించారు. ఓకే, సో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మార్కెట్లో ప్రీమియమ్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే, మీకు ఇలాంటివి జరుగుతున్నాయి. మీరు అందుకే అండి డబ్బుల్ని చూడొద్దు, మీరు కనబడే లాస్ని చూడొద్దు, మార్కెట్ని చూడండి. మార్కెట్ అబ్జర్వ్ చేయండి, ఎలా వస్తుంది, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది. ఓకే, ఇవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది మార్కెట్లో మార్నింగ్, ఈ క్యాండిల్ వదిలేయండి. సో 5 minutes క్యాండిల్ అనేది సో మార్నింగ్ క్యాండిల్, దెన్ తర్వాత బయింగ్ క్రియేట్ చేసింది, ఒక 2 క్యాండిల్స్ ఇచ్చింది, దెన్ మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది, మళ్ళీ ఒక క్రియేట్ చేస్తుంది. ఏంది, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా బయ్యర్స్ ఉన్నారండి. ఓకే, సో ప్రీవియస్ బయింగ్ ఇక్కడ నుంచి స్ట్రెంత్ జరిగింది, సో ఇక్కడ నుంచి మంచి బయింగ్ జరిగింది. ఓకే, చూడాలి ఇది సస్టైన్ అయితే సో మంచి స్టాప్ లాస్ హంటింగ్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈ లెవెల్లో ఉంది, దెన్ ఈ లెవెల్లో. ఓకే, సస్టైన్ అయితే సో మంచి బయింగ్ వస్తుంది, ఫాస్ట్ బయింగ్ వస్తుంది. అండ్ మీకు పుట్ సైడ్ కూడా డబ్బులు వచ్చేస్తుంటాయి అన్నట్టు అనిపిస్తుంది మార్కెట్లో ఈ క్యాండిల్ చూసి. సో మీకు పరిస్థితులు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్న దాంట్లో రిమూవ్ చేసే వస్తున్నాయండి. ఎక్కడైతే మీరు ఎంట్రీ తీసుకున్నారో అక్కడ మీకు ఖచ్చితంగా ఈ క్యాండిల్స్లో రిమూవ్ చేసేసి ఉంటుందండి. సో 25 పాయింట్స్ దెన్ ఇచ్చింది, బోత్ సైడ్స్ రిమూవ్ ఎలిమినేషన్ చేసి వెళ్తుందండి మార్కెట్. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. ఎవరండి ఇక్కడైతే షార్ట్ చేసినోడు ఈ క్యాండిల్, ఈ 2 గ్రీన్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోవాలి, పరిస్థితి తప్పదు. ఓకే, మీరు 1 minute పెడితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ ఎక్కడైనా షార్ట్ చేశారనుకోండి, సో ఇక్కడ వచ్చి ఎలిమినేట్ చేసుకొని వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మీరు షార్ట్ చేసుకున్నారంటే ఇది మళ్ళీ ఎలిమినేట్ చేసినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో అలా ఉన్నాయి సిచ్యువేషన్లు. అందుకే మీరు డైరెక్షన్ మారినప్పుడల్లా మారకుండా ఒక డైరెక్షన్లో ఉండండి. ఓకే, సో మీరు స్టిక్ ఆన్ అవ్వండి మీ రూల్స్కి, బేసిక్ రూల్స్కి, దెన్ ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తాయండి. మీకు లాస్ వచ్చినా మీ విత్ ఇన్ ద లిమిట్స్ ఉంటుంది. ఇలా పిఈసి అన్నారంటే ఒక్క రోజులోనే 40% 50% క్యాపిటల్ లూజ్ అవుతారు. మీరు ఈ రెగ్యులర్గా ఇవి చేస్తుంటారు చాలా మంది, ఇక్కడ మనకు చెప్పకపోవచ్చు. మనం చెప్పిన తర్వాత మొన్న ఒకటే ట్రేడ్ ఇచ్చాం ఫ్రైడే రోజు, తర్వాత ఒకటే ట్రేడ్తో క్లోజ్ చేసిన వాళ్ళు ఎంతమంది? నేను చెప్తా బ్రో, నేను చేశానని. యా, సో మీరు అర్థం చేసుకోవాలి, నేను ఒక్కటే ట్రేడ్ ఇచ్చా. మార్కెట్ ఏదైనా ఒకటే ట్రెండ్లో ఉంది అని క్లియర్గా చెప్పాను నేను ఆ రోజు. ఆ ఒక్క ట్రేడ్లో ఉన్న టార్గెట్ తీసుకున్నాం, ప్రశాంతంగా వదిలేసాం. స్టిల్ తర్వాత కూడా ట్రేడ్లు చేసి ఉంటారు. ప్రాఫిట్ ఆర్ లాస్ మ్యాటర్ కాదండి. సో మార్కెట్ గురించి మనం మాట్లాడుకుందాం. మనీష్, మీరు ట్రేడ్ ఇచ్చారుగా 5K వచ్చింది, తర్వాత నేను అలానే చేసేవాడిని బ్రో అంట, తర్వాత ఓన్గా చేసి 10K లాస్ అయ్యా. సూపర్ బ్రో.
కిషోర్ గారు, ఇవి నాకెలా తెలుసు అంటే మీరు ఇప్పుడు మీ గురించి అనుకుంటున్నారేమో. ఓకే, నేను అందరి గురించే చెప్పింది. నేను ఒక్క ట్రేడ్ ఇచ్చిన తర్వాత మీరు చేస్తారని నాకు తెలుసు. మీరనే కాదు, ప్రతి ప్లేయర్ అంతే. ఒక ట్రేడర్ అనేవారు ట్రేడరే, ఆల్వేస్ ట్రేడర్. ఓకే, సో వాళ్ళు ఎప్పుడు మారుతారంటే మంచిగా. సిరీస్ గైస్ 175. నిన్న 5,000 ప్రాఫిట్ వచ్చిందంట. సో పెట్టారు. తర్వాత వచ్చి 12,000 లాస్ వచ్చిందంట. 5,000 పోయి. సూపర్ కదా, 17,000 గైస్. 175, 176, 177, 178. 1000 కవర్ చేయాలని పోయి 10,000 లాస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే నా కమ్యూనిటీలో మీకు సో ఈ ఒకటి మీరు కొన్ని గమనించుంటారు. లైక్ ఏంటంటే నోటీస్ చేసిన పాయింట్స్ ఏంటంటే నేను డైరెక్షన్లోనే ఉంటాను. ఓకే, నా వ్యూ రాంగ్ అయినా నేను అదే పాయింట్లో ఉంటాను. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే నేను సంవాట్ బయింగ్ చేస్తాను, ఈ లెవెల్స్ బ్రేక్ అయితే సస్టైన్ చేస్తాను, ఇక్కడ మార్కెట్ కండిషన్ బట్టి చూస్తాను అని చెప్తాను. ఇప్పుడు నాకు స్టాప్ లాస్ కొట్టినా నాకు ఏంటి ఫరక్ లేదు, నా ఉన్న డైరెక్షన్లో నేను ఉన్నానని మీకు చెప్పాను. ఓకే, సో ఆ పాయింట్స్ మీకు అర్థం అవ్వాలి. కొట్టచ్చు గైస్, మల్టిపుల్ సైడ్స్ మీకు ఎస్ఎల్ కొట్టచ్చు. ఓకే, మీకు పుట్ సైడ్ కూడా మీకు ఈ పాయింట్లో మూవ్మెంట్ వచ్చింది. ఇక్కడైతే ఎవరైతే బై చేశారో స్టాప్ లాస్ హంటింగ్ చేసేసింది. ఓకే, మిమ్మల్ని ఎలిమినేట్ చేసి మార్కెట్ బోత్ సైడ్స్ వెళ్ళింది. ఇప్పుడు కూడా మనకు ఏంటి 178 అంటే ఒక 10 పాయింట్స్ వచ్చాయి. మన ట్రేడ్ అది కాదు, మన టార్గెట్ అది కాదు. ఓకే, మోర్ దెన్ 182 అంటే 182 మినిమం టార్గెట్ ఉండాలి మనకు. అదర్వైజ్ ఏం లేదు, స్టాప్ లాస్ తీసుకొని ఇంటికి పోతాం హ్యాపీగా. ఓకే, ప్రాబ్లం లేదు, ప్రశాంతంగా. మనం రాంగ్ అయితే రాంగ్ అయిపోయినట్టే, ఇంకేం మాట పలుకు లేదు. ఇప్పుడు 10 పాయింట్లు వచ్చాయి, మనకు సరిపోవట్లేదు. మన 10 పాయింట్లు కాదు మార్కెట్. ఇప్పుడు మార్కెట్లో నీకు ఇంతకన్నా బాటమ్ దొరకదు, ఛాన్స్ ఇక్కడే తీసుకోవాలా. అంతే గైస్, 10 పాయింట్లు వచ్చింది, మనకు సరిపోలేదు, మనకు అవసరం లేదు. ఓకే, రూల్స్ అంటే రూల్సే. ఇక్కడ బై చేసినోడు మళ్ళీ అంటే పుట్ సైడ్ ఇక్కడ ఎవరైతే చేస్తాడో మళ్ళీ ఇక్కడ కాలిపోయినాడు. అర్థమవుతుందా మీకు? లాజిక్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్లీ ఉన్నాయంటే అంత పర్ఫెక్ట్లీ ఉన్నాయి. అన్న మీరు ఉండకూడదు మార్కెట్లో, అన్న మిమ్మల్ని ఉండనివ్వము అని చెప్తున్నారు. దివ్య గారు నో అండి, ఫస్ట్ టార్గెట్ 182 అండి. ఓకే, మధ్యలో ఎవరైనా తీసారంటే నా మీద ఒట్టే. గైస్ 180 బాబు, 181, 182 టార్గెట్ డన్. అంటే అన్మ్యూట్ చేస్తున్నాను. రిమైనింగ్ వాళ్ళు ఏం చేశారో నాకు ఫస్ట్ స్క్రీన్ షాట్ పెట్టినంత కాన్ఫిడెంట్గా రెండో స్క్రీన్ షాట్ ఎందుకు పెట్టలేదు? అంటే మీకు పోయింది 12 to 14 పాయింట్స్ అయితే మీకు వచ్చింది సో మోర్ దెన్ 15 పాయింట్స్. మా ప్రాబ్లం తప్పులు బ్రో అంట. అవును బ్రో, నేను ఎస్ఎల్ హిట్ అయినప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టాలి అని వెయిట్ చేసి ఉంటాను బ్రో. అందుకే వదిలే బ్రో. ఇప్పుడు చూడండి చాలా మంది ఏం మిస్టేక్ చేస్తున్నారో నేను ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. ఓకేనా, రండి ఫస్ట్ చూడండి. సో గ్రీడీకి వెళ్ళిపోతున్నారు అన్నాను, నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ ట్రేడ్ 1000 రూపాయలు పోయింది. 1000 రూపాయలు ఈ ట్రేడ్లో రాలేదా? దాంతో పోయి మళ్ళీ 338 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు, 326 రూపాయలు. ఇప్పుడు 326 రూపాయలు లాస్ అయ్యేంత స్కోప్ ఉందా మీరు చెప్పండి? లేదు బ్రో. ఓకే, ఒకటి. అండ్ ఇది మీరు ఎలాగో సేఫ్ ట్రేడింగే కదా చేస్తున్నారు రెగ్యులర్గా. ఒక్క లాట్తో 1:1 అంతే. మీకు చాలాసార్లు చెప్పాను దివ్య గారు. కాస్ట్ పెట్టాను ప్రవర్ధన, అది అక్కడ హిట్ అయింది వచ్చి. టార్గెట్ హిట్ అయింది కదండి, ముందు టార్గెట్ కదా హిట్ అయింది. టార్గెట్ హిట్ అయినాక కాస్ట్ పెట్టేసా ఎస్ఎల్. నెక్స్ట్ టార్గెట్ 195 ఉండే కదా, అందుకని ఫస్ట్ టార్గెట్ హిట్ అందుకే అడిగా నేను. ఫస్ట్ టార్గెట్ హిట్ అయినాక సెకండ్ దానికి కాస్ట్ పెట్టాలా అని అన్నాను. ఇప్పుడు ఎక్కడ నాకు మెసేజ్ రాలేదండి. దీంట్లో అడిగే జూమ్ లో ఫస్ట్ టార్గెట్ హిట్ అయినాక కాస్ట్ పెట్టినా అని అడిగా. కానీ మీరు 5 పాయింట్స్ లాస్ లోనే తీశారు కదా మేడం, కాస్ట్ తీయలేదు కదా. అదే నేను జంప్ అయి కొట్టింది బ్రో. కాస్ట్ పెట్టి అది ఎగ్జిట్ కాలేదు, నేను మాన్యువల్ గా ఎగ్జిట్ చేసిన. నాకు కూడా అదే అయింది బ్రో. అది కాదు, ఇక్కడ కష్టే పెట్టినాను బట్ అది ఒక్క పాయింట్ కిందే ఎగ్జిట్ అయింది. మనీష్ ఎందుకు 5 పాయింట్లు బుక్ చేసావు? రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 540 ఉన్నాయి, ఇదేంది 1 2. ఓకే ఓకే, ఇది నువ్వు పర్ఫెక్ట్లీ కాస్ట్ అన్నట్టే కదా బ్రో? యష్ అంతేనా? ఫస్ట్ స్టాప్ లాస్ ఫస్ట్ టార్గెట్ అంతే. ఓకే ఓకే, అంటే రిమైనింగ్ నాకు 4 స్క్రీన్ షాట్స్ వచ్చాయి. మీరేం చేశారు? కాస్ట్ అదే బ్రో, నేను 2 లాట్స్ చేస్తాను కదా, సరే ఓకే వెయిట్ చేద్దాం 1:2 బుక్ చేద్దాం అని ఓకే హోల్డ్ ఓకే, చేశాను బ్రో. నో వరీస్. మీరు రిస్క్ రెగ్యులర్ గా తీసుకున్న వాళ్ళు నా ప్రాబ్లం లేదండి. మీకు అర్థం అవుతుంటది. మీకు లాస్ అయినా పెద్ద లైక్ ఏంటంటే కాస్ట్ కొట్టినా రిగ్రెట్ ఫీల్ అవ్వరు.
ఎవరైతే ఒక లాట్‌తో చేస్తూ వాళ్ళు కంట్రోల్‌గా ఉండరో ఫస్ట్ టార్గెట్ అనేది సేఫ్ అండి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌కి. మీరు ఎక్కడైనా చూసుకోండి 1:2లు ఎక్కడ రావట్ల. 30 పాయింట్ ఇచ్చే ట్రేడ్ కనబడుతుందా మీకు? మీరు చెప్పండి. లేదు బ్రో. ఆ! అదే బ్రో. మార్కెటే లేదు కదా బ్రో అట్లా లాస్ట్ 30 వీక్ పాయింట్ అంతా ఇచ్చేసి. అలాగే ఉంది కదా! ఇక్కడ ఓకే. ఈ నేను రోజు బయింగ్ అదే వస్తది చెప్తున్నా. అని హ్మ్. వెయిట్ చేసి ఉంటాను. అదే బ్రో నేను 1:2 కన్నా నేను తీసుకున్నది 167లో. సో, అదే హ్మ్. 187లోన బుక్ చేద్దామా అని వెయిట్ చేశాను. అదే అక్కడ పోలే. ఓకే. 3 రూపీస్ కింద వచ్చింది. ఫస్ట్ నుండి సో వెయిట్ చేశాను. టార్గెట్ 174 పెట్టుకున్నా ఉంటే గ్రీన్‌లో ఉన్నా లేదా కొంచెం పెద్ద టార్గెట్ తీసుకుందామని. ఓకే. ఓకే. ట్రైలింగ్ లాగా అంతే కదా! అండ్ శోభ గారు సో మీరెందుకు స్టాప్ లాస్ కూడా పెట్టకుండా హోల్డ్ చేస్తున్నా నాకు తెలీదు. అండ్ మీరు చేసేది కొంచెం చూసుకోండి మిస్టేక్స్. మీకేదైనా ఉంటే డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. మిస్టేక్స్ అయితే చెయ్యొద్దు. ఓకే. ప్లీజ్ చెప్తున్నాను అర్థం బ్రో చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా ఎస్ఎల్ హంటింగేనా? మళ్ళీ ఏమో వస్తదా? ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరిగింది కూడా ఎస్ఎల్ హంటింగేనా? ఇప్పుడు బ్రో చార్ట్ ఓపెన్ ఇక్కడ చూడండి బ్రో. ప్రీవియస్‌గా నేను ఇక్కడ ఈ లెవెల్‌కి మార్క్ చేశాను గుర్తుందా? ఎందుకు మార్క్ చేశానంటే సో ఇక్కడి నుంచి మంచి బయింగ్ జరిగింది. ఇక్కడ ఎస్ఎల్ హంటింగ్ ఉంటుంది. ఓకేనా? అందుకని ఈ పాసిబిలిటీస్ నేను ఈ లైన్ వేశాను. ఓకే. అదే ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు అక్కడి ఏమైనా నుంచి మూమెంట్ జరిగింది. రావచ్చా అని. సో ఇప్పుడు చూడండి ఇక్కడ బయింగ్ జరిగింది కదా! సో మన Hmm. టార్గెట్ మనకొచ్చింది. దెన్ అగైన్ ఏంటి మళ్ళా ఎస్ఎల్ హంటింగ్ జరిగింది. ఓకే. ఎస్ఎల్ హంటింగ్ అగైన్ జరిగింది. ఇప్పుడేంటి ప్రీవియస్ ఎస్ఎల్ హంటింగ్ జరిగింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ బయింగ్ వస్తదా అంటే మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి 0.6, 0.5 లెవెల్ కదా! కొంచెం ఇంపార్టెంట్ ఏరియా. మళ్ళీ ట్రై చేద్దామా బ్రో? అర్థం కాలే బ్రో? మళ్ళీ ట్రై చేద్దాం అంటే. ఉండండి బ్రో. క్యాండిల్ క్లోజ్ అవనండి. ఇంకో ఛాన్స్ తీసుకోవాలంటే ఈ లెవెల్‌లోనే తీసుకోవాలి. బట్ కొద్దిసేపు ప్రాబబిలిటీ పెరగనివ్వండి. ఓకేనా? ఏదైనా కన్ఫర్మేషన్. తర్వాత ట్రేడ్ తీసుకోవచ్చా? తీసుకోండి. మీరు కాస్ట్ టు కాస్ట్ ఉన్నారు కదా! గైస్ ఒక ట్రేడ్ ఎస్ఎల్, ఒక ట్రేడ్ టార్గెట్. ఓకే. బ్రో మార్కెట్ ఎలా అంటే అలా పోవాలో ఎలా తెలుస్తది? కాసేపు ఆగడం బెటర్ ఏమో. నేను ఈ అంతే పాయింటే బ్రో. చెప్పాను బ్రో. సో కన్ఫర్మేషన్ కొంచెం ఉంటే బెటర్. కానీ ఇది స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఈ లెవెల్ అంటే ఈ బాటమ్‌లోనే ట్రై చేస్తే ఒక చిన్న ఎస్ఎల్‌తో మీరు దూరొచ్చు. అలా కాకుండా స్ట్రెంత్ తక్కువ వచ్చిన తర్వాత మీకు 15 పాయింట్లు, 20 పాయింట్లు సరిపోవు. కొంచెం పెద్ద స్టాప్ లాస్ వస్తది. సో టార్గెట్ కూడా అలాగే ఉంటుంది. ఇది కూడా మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ మనం బై అండ్ డిప్సే కదా బ్రో? బై అండ్ డిప్స్ ఓకే. కానీ పర్ఫెక్ట్ స్టాప్ లాస్ కోసం అవుతున్నామా? కావాలి. హ్మ్. మనకెప్పుడు ఒక సమస్య ఏంటంటే మన డైరెక్షన్ కరెక్ట్ అయినా మనకొక స్టాప్ లాస్ కావాలి మన బడ్జెట్‌లో. అవునవును. ఇక మార్కెట్‌లో ఏం జరిగిందంటే ఈరోజు ఏం కళ్ళు మూసుకోకుండా మార్కెట్‌లో ఎవరైతే ఉన్నారో చెప్పేస్తారు. అన్న ఇది సెల్లింగ్ జరిగింది అని. సెల్లర్స్‌కి డబ్బులొచ్చాయా? మీరు చూడండి ఏ పాయింట్‌లో నేను 5 మినిట్స్ క్యాండిల్ పెట్టా. మీకు ఎక్కడ డబ్బులొచ్చాయి? ఇక్కడ తీసుకున్నారనుకోండి. సో ఈ లెవెల్‌లో. సో స్టాప్ లాస్ హంటింగ్. ఈ లెవెల్‌లో తీసుకున్నారు. స్టాప్ లాస్ హంటింగ్. ఈ లెవెల్‌లో తీసుకున్నారు. మళ్ళీ వస్తారు, దొరుకుతారు. ఎక్కడికి పోతారు? డబ్బులు ఏమి ఇవ్వలేదన్న మార్కెట్. అండ్ పుట్ సైడ్ కూడా మీకు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ప్రాబబిలిటీ. ఓకే. కాపోతే మీకింకా పడింది గాబట్టి పుట్ సైడ్ మీకు ఆ లాస్ కూడా కనబడుతుంటది. చూసుకుంటే ప్రీమియమ్స్‌లో. సో ఇది గైస్ వీడియో. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే.